తెలిపెను దేవుడు ఎప్పుడో. యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే గంతులేసెను గర్భంలో. అప్పుడే గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. మనసు పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిసమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యంలో కేకలు వేయు యోహానకు శబ్దమని ముందుగా యెషయా ప్రవచించిన వాడు ఇతడే. తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పుల వారును విప్పే అర్హతే తనకు లేదని తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. వారిలో గొప్పవాడు యోహానే. ముందుగానే మార్గం సిద్ధపరిచినాడు ప్రభుకే. లేఖనాలలో నివే చేయుటకు వచ్చిన వాడు రాబోవు ఎలియా అనిపించుకొనెను ఇతడే. లోక పాపములను మోసే గొర్రె పిల్ల ఇతడే అని ప్రభుని గూర్చి సాక్ష్యమిచ్చి శిశువులను ప్రభుతో తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపు, మనుషుల హృదయం దేవుని వైపుకు తిప్పెను చివరకు. తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు.
తెలిపెను.